ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శివాభిషేకం, శివ పూజ, దానిలోని విశేషత ఇవాళ తెలుసుకుందాం. శివ పూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. అభిషేక ప్రియుడైన శివుణ్ణి ఇలా అభిషేకించి తరిద్దాం. ధారాభిషేకం. కంచిలో గల ఏకాంబరేశ్వర శివలింగం పృథ్వీలింగం. పృథ్వీ రూపధారి అయిన శివుడికి ధారాభిషేకం ప్రీతికరం. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం. ఆవృత్పాభిషేకం. జంబుకేశ్వరంలోని జంబుకేశ్వరలింగం జలలింగం. జలరూపధారి అయిన శివుడికి ఆవృత్పాభిషేకం ఎంతో ప్రీతి. ఈ అభిషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు. ఇహ రుద్రాభిషేకం. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం. తేజోరూపధారి అయిన శివునికి రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వ సంపదలు చేకూర్చుతాడు పరమ దయాళువు. శతరుద్రాభిషేకం. చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ఆకాశలింగ ఆకాశ రూపధారి అయిన శివుడికి శతరుద్రాభిషేకం ప్రీతికరం. శతరుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని పాలనేత్రుడు అనుగ్రహిస్తాడు. ఏకాదశ రుద్రాభిషేకం. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం. వాయురూపధారి అయిన శివునికి ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా దొరుకుతుంది. ఇహ లఘు రుద్రాభిషేకం. సూర్యలింగం. సూర్య రూపధారి అయిన శివుడికి లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘు రుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం. మహారుద్రాభిషేకం. భటగావులోని శివలింగం చంద్రనాథలింగం చంద్రలింగం. చంద్రరూపధారి అయిన శివుడికి మహారుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి అనుగ్రహిస్తాడు పరమశివుడు. ఇహ అతిరుద్రాభిషేకం. ఖాట్మండు వద్ద త్రినాథ క్షేత్రంలోని పశుపతి లింగం యజలింగం. సర్వరూపధారి అయిన శివుడికి అతిరుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. అఖండ పుణ్యం ముక్తి చేకూరుతుంది ఈ అతిరుద్రాభిషేకం వల్ల. శివలింగానికి ఆవు పాలతో సంతాన ప్రాప్తి, బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు, ఆరోగ్య అభివృద్ధి, స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు, కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. శివాభిషేకంలో మహాన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, స్త్రీ సూక్త, మన్యు సూక్త మంత్రాలు, దశశాంతుల మంత్రాలు, అది ఏకవార అభిషేకం అయినా ఏకాదశ రుద్రాభిషేకమైన విధిగా చెప్పాలి. శివ పూజకు బిల్వ పత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వ వృక్షమని, శ్రీవృక్షమని కూడా అంటారు. కానీ ఎండిపోయిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు.
ఈ బిల్వపత్రాలతో శివ పూజ చేసిన వారికి మరు జన్మ ఉండదు. ఒక్క మారేడు దళం 1,00,000 బంగారు పువ్వులకు సమానమని శివపురాణం అంటుంది. బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. 1000 మందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. మారేడు చెట్టు కింద కూర్చుని నమః శివాయ పంచాక్షరి మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది. ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరాన్ని హరిస్తుంది. మూత్ర రోగాలు నయం చేస్తుంది. గుండెదడ నివారిస్తుంది. విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది. రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు ఇలా శివునకు ఎన్నెన్నో నామాలున్నాయి. వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చి తీరుతాడు. అసలు శివ అనే 2 అక్షరాలు పలికితే చాలు శివ సాయుధ్యం లభించినట్లే. ఈశ్వరుడు పంచకృత్య పారాయణుడిని వాయుపురాణం అంటుంది. సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు. భక్త సులభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాక శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు. శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో ప్రవేశిన వారు కల్పవృక్షానికి, కామధేనువుకి అధిపతి అవుతారని శివభక్తులు అంటారు. ప్రదోషకాలంలో శివుని పూజిస్తే 3,000,000 దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోషకాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహా ఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.